క్రికెట్ల ముచ్చట్లు చూసుకుంటున్నా ఎట్లున్నా ఎరికేనా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ అయితే 2-2 తోటైతే సమానంగా ముగిసిపోయినాయి కదా. ఇక శుభం గిల్లు గట్లనే మహమ్మద్ సిరాజు అద్భుతమైన ప్రదర్శన చూపించిరట. ఇక గిల్లు బ్యాటింగ్ తోటి అత్యధిక పరుగులు సాధించింది కదా. ఇక సిరాజ్ ఏమైనా తక్కువ తినడంలా బౌలింగ్ తోటైతే అత్యధిక వికెట్లు అయితే పడగొట్టిండట. ఇక వీళ్ళిద్దరు ఈ ప్రదర్శనల తర్వాతనైతే ఐసీసీ ర్యాంకింగ్ లా వాళ్ళ స్థాయిలు ఒక్కటేసారి అమాంతం పెరిగిపోయినట్టు. ఇక చూసిరా ఆ ర్యాంకులను కూడా మనం ఒకసారి చూద్దామా. ఈ సిరీస్ అయితే భారత జట్టు కెప్టెన్ శుభం గిల్ అయితే 754 పరుగులతోటైతే అత్యధికంగా పరుగులైతే సాధించిండట. ఇక బ్యాట్స్మెన్ అయితే మంచి పేరు పొందిండట. ఇక మళ్ళొక వైపు అయితే ఫాస్ట్ బౌలర్ అయితే మహమ్మద్ సిరాజు మొత్తం 23 వికెట్లు పడగొట్టి సిరీస్లను అయితే అత్యధికంగా విజయవంతమైన బౌలర్ గానైతే నిలిచిండట. ఇంతటి అద్భుతమైన ప్రదర్శన తర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకింగ్లల్లా ఈ ఇద్దరు ఆటగాళ్ళ స్థాయిలైతే రాకెట్ వేగంతో దూసుకొని పోయాయట. మరి అట్లుంటది భారత క్రికెటర్లతోటి.